26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతా పితృభ్యో నమః. శ్రావణ మాసంలో గురువారం నాడు విశేషంగా బృహస్పతి గ్రహాన్ని పూజించాలి. దేవతలకు గురువు బృహస్పతి, రాక్షసులకు కూడా గురువు ఉన్నాడు కుజుడు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది గురుగ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం. గురువు చిత్రపటాన్ని పూజాగృహంలో ఏర్పాటు చేసుకుని పచ్చని పసుపు రంగులో ఉండే వస్త్రం చేత అలంకరించి పసుపు రంగులో ఉండే తీపి పదార్థంతో ఆ స్వామికి నివేదనలు అర్పించిన అనంతరం యథాశక్తి మన ఇంటికి సంబంధించిన గురువు ఎవరో వారిని స్మరించుకోవాలి. ఎవరు ఏ ఏ ధర్మాలను అనుసరిస్తున్నారో ఆయా ధర్మాలకు అనుగుణంగా ఆ గురుదేవులను మాత్రమే స్మరించాలి. సనాతన భారతం మనకు అందించిన గురుత్రయం ముగ్గురు. ఆదిశంకరులు జగద్గురువులు కాబట్టి శంకరులను స్మరించాలి. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారు, వైష్ణవ మతాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చిన వారు. కాబట్టి వైష్ణవ మతాన్ని అనుసరించేవారు భగవద్ రామానుజులను స్మరించుకోవాలి తనయ్య అన్న పేరిట. అలాగే మూడవది విశేషమైన ధర్మం ద్వైత ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించి మధ్వాచార్యులను స్మరించుకోవాలి. ఈ తదుపరి వీరశైవం, బసవేశ్వరులు, అనంతరం అనాదిగా ఉన్న గృహాలకు సంబంధించిన ఆచారాలలో ఉత్తరాది మఠం, మధ్వ మఠం, అష్టమఠాలు. ఈ క్రమంలోనే శంకర మఠానికి సంబంధించి ఉపపీఠాలు, గురు పరంపర అనేకం నేటి కాలంలో చోటు చేసుకున్నాయి. ఈ పరంపరలో అనాదిగా ఉన్న గురువు ఒక్కరే, శ్రీకృష్ణుడు మాత్రమే గురువు. కృష్ణం వందే జగద్గురుం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అద్వైత ధర్మాన్ని అనుసరించే వారందరికీ ఆదిశంకరులు జగద్గురువులు, పరమ గురువు. అలాగే వైష్ణవ మత ప్రాచుర్యంలో ఉన్నవారు, ఆ ధర్మాలను అనుసరించేటటువంటి వారు శ్రీమతే రామానుజాయ నమః ఈ పరమ మంత్రాన్ని స్మరించాలి. భగవద్ రామానుజులను కీర్తించాలి. శ్రీశాదికేశవారంభాం అనే ఆలోచనలతో మధ్వధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వారందరికీ మధ్వాచార్యులే పరమ గురువు. అనంతరం నేటి కాలంలో ఉత్తరాది మఠం అంటూ, రాఘవేంద్ర మఠం అంటూ, అష్టమఠాలు ఉడిపి అంటూ అనేకములైన మఠాలు ఉపపీఠములుగా వందల సంవత్సరాల చరిత్ర కలిగి సనాతన ధర్మాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే గణపతి సచ్చిదానంద పీఠం. ఎవరైనా కూడా ఒక పీఠాన్ని అనుసరించారు అన్నప్పుడు ఆ పీఠానికి సంబంధించిన ఆచార్య పరంపరను గౌరవిస్తూ వారిని పూజించవలసిన వారం గురువారం. గురువును పూజించే క్రమంలో ఏ విధమైన స్వార్థ ప్రలోభాలకు తావు ఇవ్వరాదు. మన మనస్సును గమనించినప్పుడు ఈ మనస్సు ఎవరిని గురువుగా స్వీకరిస్తుందో వారే మనకు గురువు, పరమ గురువు, పరాత్పర గురువు, జగద్గురువు. ఇలాంటి ఆలోచనలతో మనం గురువును స్మరించుకుందాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువును పూజిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.